మంత్రి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధ్యక్షుడికి వీళ్ళిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో చెడింది అని కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలకు సంబంధించిన నాయకులే అంతర్గత సంభాషణలో మాట్లాడుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో కూడా ఈ చర్చ అనేది లేవనెత్తారు. వీళ్ళిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో చెడింది అని. దీనికి మరింత ఆజ్యం పోసింది ఏంటి అంటే, నిన్న అనంతపురంలో జరిగినటువంటి ఒక ప్రోగ్రాం, సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకి కీలకమైనటువంటి నారా లోకేష్ గారు హాజరు కాకపోవడం ఒకటి. ఎందుకు హాజరు కాలేదు అంటే, నేపాల్లో ఉన్న తెలుగు వాళ్ళని రప్పిస్తున్నారు అని అసలు ఇది రీజన్ కానే కాదు. ఆ కారణంతో రాలేదు అన్నప్పుడే లోకేష్ గారు ఎక్కడో అసంతృప్తికి గురయ్యారు. ఇంకేదో కారణం అని చెప్పి సంథింగ్ ఫిష్ అని చెప్పి అందరికీ అర్థమైంది. అండ్ ఈ అనంతపురంలో జరిగిన సభలో అంతమంది అక్కడ ఉండంగా డిప్యూటీ సీఎం ప్రసంగం ఎంత 8 నిమిషాలు ఏమో ప్రసంగించారు అంతే. అంటే 10 నిమిషాల లోపే క్లోజ్ చేసేసారు. అది కూడా ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలి అని చెప్పి ఇష్టం ఉండి లేకనే ఆయన మాట్లాడారు. ఎక్కడ రంకెలు లేవు, ఎక్కడ ఇంకేదో లేవు, అసలు ఏమీ లేవు. ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలి. ఆయన మంత్రిత్వ శాఖ కింద అయితే 2-3 ఆ పని ఈ పని చేశామని చెప్పి చెప్పుకున్నారు, క్లోజ్ చేసేశారు. అనంతపురం సభలో ఆయనను చూసిన, అసలు ఆ సభకే రాని నారా లోకేష్ గారిని చూసిన, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో పెద్దగా చెడింది అనే చర్చ వాళ్ళ పార్టీల మధ్య, వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది. సింపుల్ లాజిక్. చెడితే ఎక్కడ చెడి ఉంటుంది? ఎక్కడ చెడి ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు అంటే ఏజ్ని అయితే ఆపలేం కదా. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి సార్ దగ్గర 80లో వచ్చి పడతారు. సార్ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి అందరం కోరుకున్నాం. అందులో ఏమి సెకండరీ తాట్లేదు. అయినా కూడా రాజకీయంగా అంత యాక్టివ్ అయితే ఉండలేరు కదా 80 సంవత్సరాలప్పుడు. అండ్ తాను అంతో ఇంతో యాక్టివ్గా ఉన్నప్పుడే తదుపరి వారసుడుగా వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారిని సెటిల్ చేయాలని చెప్పి అయితే అనుకుంటారు కదా. అందుకనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ పీరియడ్లోనే లోకేష్ గారిని సీఎంగా చేసి తన నాయకత్వంలోనే ఎలక్షన్స్ ఎదుర్కొంటే బెటర్ అనే ఒక చర్చ అయితే జరుగుతుంది కదా టీడీపీలో. కానీ దాన్ని జనసేన అయితే దాన్ని అంగీకరించదు కదా. అంగీకరించదు ఇప్పుడు వీళ్ళు నారా లోకేష్ గారిని ఇప్పుడే సీఎంగా కూర్చోబెడితే జనసేన అంగీకరిస్తే ఇంకా చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారి నాయకత్వానికి జనసేన మద్దతు ఇచ్చుకుంటూ పోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇంకా లోకేష్ గారిని మోసుకుంటూ నెక్స్ట్ జనసేన పార్టీ కనుక కంటిన్యూ అవ్వాల్సింది, వేరే ఆప్షన్ అయితే ఉండదు అని బహిరంగంగా అంగీకరించినట్లే అవుతుంది. అది జనసేన క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత తీసుకొని రావచ్చు. సరే, ఇదొక పెద్ద డిస్కషన్. మరి లోకేష్ గారిని సీఎం సీట్లు ఈ పీరియడ్లోనే కూర్చోపెట్టాలి అని ఏవైనా కనుక ఆలోచిస్తూ ఉంటే, ఆ దిశగా నిర్ణయం ఏమైనా తీసుకోవాలని టీడీపీ వైపు నుంచి ఆలోచిస్తూ ఉంటే, అదేమైనా జనసేన అధ్యక్షుడికి ఏమైనా నచ్చడం లేదా? మరి ఇంకా వేరే ప్రభుత్వ పరంగా కనుక కొన్ని నిర్ణయాలు ఏమైనా నచ్చడం లేదా? ఏదో కారణం అయితే సంథింగ్ ఫిష్. లోకేష్ గారు రాకపోవడం, ఈయన 10 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించడం, వీళ్ళిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో చెడింది అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూటమి వీళ్ళు ఇలాగే ఫామ్ అయినా అన్న కూటమి నాయకత్వం విషయంలో అయితే ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేష్ గారే చాలా ముందు అయితే ఉంటారు కదా. ఎందుకని? తెలుగుదేశం పార్టీకి ప్రతి ఊరు నుంచి, క్షేత్రస్థాయి నుంచి కూడా నెట్వర్క్ ఉంది, వాళ్ళకు క్యాడర్ బలం ఉంది. తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి కూడా క్యాడర్ బలం ఉంది కదా. జనసేన పార్టీ ఏంది, ఏదో 1-2 జిల్లాలో కొన్ని కులబలమే కదా జనసేన పార్టీ. సో ఆయన ఏదో సినిమా అభిమానంతో అని చెప్పి జనాలు అరుస్తారన్నంత మాత్రాన ఆయనకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి సీఎం సీట్ మీద కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుందా? నాకు తెలిసి ఉండదు. నాకు తెలిసి ఖచ్చితంగా ఉండదు. ఒకవేళ సొంతంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా కూడా అధికారంలోకి వస్తారో రారో కదా పక్కన పెడితే, కనీసం మినిమం సీట్లన్నా అయితే గెలుచుకోగలుగుతారు కదా. కానీ జనసేన పార్టీకి ఆ ప్లాట్ఫామ్ ఎక్కడుంది ఏమో. సరే, ఎనీహౌ, ఇది రాబోయే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏ విధంగా సెట్ చేయబడుతుంది అనే దాని మీద జరగాల్సిన చర్చ. కానీ బట్ ఇప్పుడు వీళ్ళిద్దరికీ అయితే మొత్తం మీద అయితే చెడింది. ఆ చెడడం మరింత ఎక్కువ ముదురుతుందా రాబోయే రోజుల్లో? లేదా చెడిన దానికి ఏమైనా కనుక చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదైనా ఒక సొల్యూషన్ ఏమన్నా పూస్తారా?
కొంచెం పంచర్ అయితే అయినట్లుంది. దానికి ఏమన్నా వేసి ప్రస్తుతానికి సెట్ చేసేస్తారా? చూడాలి.